హలో. 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 ఆ! చెప్పండి సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ మాట్లాడండి. నుంచి. చెప్పండి. సార్ ఇందాక ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ గురించి చెప్పారు కదా! అవును. అవును. ఇది నిద్రలోకి జారుకోవడం వల్ల మెడిసిన్ వల్ల నిద్రలోకి జారుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది కదా సార్. ఎగ్జాక్ట్‌లీ. మెడిసిన్ మనం ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ ప్రాపర్ డైట్ తోటి మనం అది బ్యాలెన్స్ చేసుకోగలమా? అంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల చాలా స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్నప్పుడు కొంత యూజ్ అవుతుంది తప్ప, సివియారిటీ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే, మీరు మెలకువ ఉన్నంత సేపు రకరకాలైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని బగ్ చేస్తూ ఉంటాయి. ఎమోషన్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ కూడా సరిగ్గా చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి కొంతకాలం అంటే మీ యొక్క సివియారిటీని బట్టి డాక్టర్ చెప్తారు. మెడిసిన్ అవసరమా? లేదా? అనేది. సరైన డాక్టర్ అయితే. సో, చెప్తారు. దాంట్లో కూడా మళ్ళీ డోసేజ్ రకాలుంటాయి. కొన్నేమో బాగా నిద్రపుచ్చేవి ఉంటాయి. అలా కాకుండా కొన్ని మార్నింగ్ టైమ్ ఇస్తారు. అవి నిద్రపుచ్చవు. కానీ మీ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ యొక్క స్పీడ్‌ని తగ్గించి కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళేలాగా చేస్తాయి. అట్లా డాక్టర్ చూసి మీకు మెడిసిన్ రాస్తారు. బెటర్ ఏంటంటే మెడిసిన్ ఏమి నెగెటివ్ కాదు. బట్ మెడిసిన్ ఒక్కటే మొత్తం సమస్యను తీర్చేస్తదనుకుని దశాబ్దాల కాలం 10, 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మెడిసిన్ వాడి తగ్గిపోతదనుకుని ఉండటం సమస్య అవుతది. కాబట్టి మెడిసిన్ అవసరమైనప్పుడు మంచి డాక్టర్‌ని కలిసి మెడిసిన్ వాడటం ఉత్తమం. కొన్ని నెలలు, 2 నెలలో, 3 నెలలో ఎంతో వాడి మీరు కౌన్సెలింగో లేకపోతే వేరే దాంతో ఆ విషయాన్ని అర్థం చేసుకొని దెన్ ఆ తర్వాత మెడిసిన్‌ని మీరు రెడ్యూస్ చేయొచ్చు. రైట్? సార్ రైట్. ఒక చిన్న డౌట్. అడగండి. మెడిసిన్ వాడిన తర్వాత దానికి అడిక్ట్ అవ్వడం మనం అడిక్ట్ అవుతాం మనము. దేనికైనా అడిక్ట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అడిక్ట్ కానిదేది కూడా ఈ భూమి మీద ఉండదు. సో, మీరు రోజు రైస్ తింటూ సడెన్‌లీ చపాతీ తింటే మీకు నిద్ర పట్టదు. హ్యాబిచ్యుయేట్ అయ్యిందంటాం గదా! రోజు షుగర్‌తోని టీ తాగుతూ, ఒక రోజున మీరు షుగర్ వాడకపోతే టీ తీసుకోకపోతే తలనొప్పొస్తది. వైఫై ఏదుంది? ఇదే ఉందా? రైట్. సో, అది హ్మ్. హ్యాబిచ్యుయేట్ అయింది. అలాగే ఈ మెడిసిన్ నెర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ ఉంటది కాబట్టి, లాంగ్ రన్ వాడితే, లాంగ్ రన్ అంటే మోర్ థాన్ 3 మంత్స్ దాటి వాడినప్పుడు డెఫినిట్‌గా బాడీ అడిక్ట్ అవుతది. ఆల్ ఆఫ్ సడెన్ స్టాప్ చేయకూడదు. ఆ డాక్టర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. డాక్టర్ చెప్తారు. వాళ్ళెప్పుడూ కూడా ఇన్నాళ్ళు వాడి మానేయండి అని చెప్పలేదు. వాళ్ళు రివ్యూకి రమ్మంటారు. రివ్యూ చేసి డోసేజ్ తగ్గిస్తూ క్రమంగా తగ్గిస్తారు. మెడిసిన్ డెఫినిట్‌గా కొంత ఆ మెడిసిన్‌ని బట్టి కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. రైట్? ఓకే సార్. థాంక్ యూ రైట్. సార్.